మన వల్ల లాంటి వాళ్ళు ప్రేక్షకులు అందరూ ఏమనుకుంటారంటే ఎందుకు వచ్చింది మా అమ్మగారు ఆ తిప్పలో పొయ్యి మర్చిపోతున్నా. ఇలాగే కందులు పెసలు మినువులు అన్నీ ఇసురుకుంటాం. ఈలో కాటికి పెట్టుకున్నంత మెత్తగా ఇసురుతుంది ఈ రాయి. ఇదేమో తిమ్మప్ప, ఇదేమో నర్సప్ప. తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగలేని నర్సప్ప. వాసుదేవ ఒక తరం వాళ్ళు కొనుక్కుంటే 10 తరాల వాళ్ళకి పనిచేస్తుంది. ఇది జల్లించాలి, చెరగాలి, నూక తీయాలి, మొరని తీయాలి. నోరు తేలబెట్టుకుని ఏ వేరగానే ఎంగలప్పలాగా నేను చెప్తాను ఇవ్వాలి మా అనిపో పెట్టేస్తాను. ఇంకా మనం వెళ్తూ ఉంటాం. ఇంకా పెద్ద కుక్కలు ఏం చేస్తా ఏంటి నీ పాపం ఇదేదో చేసిపోతున్నాయి. ఏ గడికోసారి వాసుదేవ 10 ఏళ్ళ నుంచి పని లేదు. పిండిలి శ్రీ సిప్పింగ్ భయం. ఇది అక్కడ తిరుగుతుంది. తెలివి అదేంటి పెసలెత్తే తేలికెళ్ళి తిరుగుతుంది. అవునా, ఇందాక నుంచి తిప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇంకా ఇది కూడా ఇంకా కొరసగా ఉండాలి. ఓ పెసలు వేసాక తిరుగుతుందా? అయిపోకు. నేను ఇందాక నుంచి అవి వేయకుండా తిప్పడానికి ట్రై చేస్తాను. దానికి సౌండ్ భయం. ముడి పెసలో పెసరట్టుకి విసురుతున్నాను. ఇలాగే బియ్యం అయ్యి మనం ఇలాగే కందులు పెసలు మినువులు అన్నీ విసురుకుంటాం కొనుక్కుని. పప్పులు అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి, మినువులు అయ్యాయి. ఇది వరకు పండించుకునేవాళ్ళు. ఒకప్పుడు శనగపిండిలు అయ్యాయి, పెళ్ళిళ్ళకి సారీలకి అయ్యాయి. శనగపప్పు ఎరగండ పెట్టేసేసి ఇద్దరిద్దరు కంటిలో కాటికి పెట్టుకున్నంత మెత్తగా ఇసురుతుంది ఈ రాయి. ఇప్పుడు నువ్వు రాయికి అదపలేకపోయావు కదా. నాకేం తెలుసు అది వేసాక త్రిప్పాలని. కందులు తర్వాత మినపసున్నుండలకేంటి, తర్వాత పంచదార పోస్చొట్లకేంటి అన్నీ ఇలా ఇసురుకుంటాం. మిక్సీలు పట్టేస్తున్నారు, మిక్సీలు గమ్ముని పోతాయి. ఈ పోవు మనం ఓపుకుంటాలి తప్ప కానీ పోవు. పోతే గురిజిపోతూ ఉంటుంది, వేసుకుంటూ ఉండాలి. అంతకు మించే ఉండదు. ఒక తరం వాళ్ళు కొనుక్కుంటే 10 తరాల వాళ్ళకి పనిచేస్తుంది. కానీ ఇప్పుడు 10 తరాల వాళ్ళు ఇసరలేరు, ఓపికలు లేరు. మాదేదో పాతలవాడు కాబట్టి రాళ్ళు ఉన్నాయి కాబట్టి అలా తిరుగుతాం. మా తిరగలే చిన్నదే, మా పక్క వాళ్ళు దిగి. ఇది ఎప్పుడు మా ఇంటికాడే ఉంటుంది. ఈ మధ్య నేనే ఇసురుకుంటాను. ఇలా అయినప్పుడు వేయకూడదు అసలు. ఇది కురసగా ఉందనుకో రాడు, ఇంక దీన్ని ఆపకుండా ఇలా పోసుకుంటూ పోవడమే.
మనం మెత్తగా నలగాలనుకో అప్పుడు ఇంత తీసుకుని 10 నిమిషాలకు సరిపోయాలి. ఈ పప్పులా రావాలనుకో వెంటనే పోయాలి. ఈ పప్పు అయిపోయింది కదా, ఈ పప్పు చెరిగేసి పోసుకుని పెసరట్లు వేసుకున్నా, నానబెట్టి పకోడీలు వేసుకున్నా బాగుంటుంది కదా. నేనే కూర్చోలేకపోతున్నాను, సీజన్ అయిపోయింది మన సీజన్. ఇలా ఆపకూడదు అసలు, ఇలా పోసుకుంటా ఇద్దరు కూర్చునే వాళ్ళు ఎదురు బదురు మెత్తగా పిండి. ఇదోటి ఇది ఎదురు బదురు కూర్చునే వాళ్ళు కదా. తిరుగు తిమ్మప్ప, తిరగాలేనే నరసప్ప. ఇదేమో తిమ్మప్ప, ఇదేమో నరసప్ప. ఇదేమో తిరగడం, ఇది తిరుగుతుంది. దీని పాట ఏది ఎక్కడ రావడం పడిపోయింది. మా ఇది చేసే టైంలో కొంచెం తాతయ్య కుక్కని కంట్రోల్ చేస్తున్నారు. తిరగాలేని నరసప్ప, ఇది దీన్ని అంటుంది. తిరుగు తిమ్మప్ప, తిరగాలేను నరసప్ప. మళ్ళీ ఇద్దరం కూర్చుంటాం కదా, పిండి ఇసురుకుంటాం కదా, ఇద్దరు అనుకునేవాళ్ళు. తిరుగు తిమ్మప్ప, తిరగాలేని నరసప్ప. సిప్పికి ఇదంటే భయం. కూర్చుని ఈ చివర కొంచెం ఇలా అనాలి, ఎక్కువ తీయకూడదు. ఇది సన్నమైపోయింది, ఇది కొంచెం ఏంటమ్మా. చేతితో కలపాలి ముందర. అది బయటకు రాకపోతే నేనేం చేయను. లేవు కదా వస్తుంది. ఓహో, ఖాళీ అయిపోతూ ఉంటాయి ఇప్పటికప్పుడు. ట్రై చేస్తాను. తగిలిందా? ఎంచుకో. స్టార్టింగ్ ఉంటే ఆ గింజల్లో ఉన్నాయని పోవాలి. అవన్నీ వచ్చాయి. టిప్పి పిండి అయిపోతుంది. తిరుగు తిమ్మప్ప, తిరగలేని నరసప్ప. ఇద్దరు పట్టుకుంటే ఎప్పుడు నేను ఒకరికి అయిపోతుంది. ఒకరికి అయిపోతుంది. వరిపిండికి అయితే ఇద్దరు ఉండాలి. అలా ఏదో పాట పాడుకుంటా మాట్లాడుకుంటా అంతే తప్ప వాళ్ళకి కాదు. ఇంకా మళ్ళీ అవి చెరిగినప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ విసురుకుంటాం. ఇంకోసారి వేస్తారా? చెరిగి ఇందులో గుళ్ళు వస్తాయి కదా, వెళ్ళాలంటే అంత వచ్చేస్తాయి. 4 నెలలనే మళ్ళీ వేస్తారు. బతుకున్నంతకాలం ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా పట్టుకెళ్ళి దాన్ని ఒబ్బి చేయదు. మంద ఇంకా తేలిగ్గా ఉంటుంది, చిన్నది సగం మొక్క ఉడిపోయింది. వాసుదేవా సత్యనారాయణ అనుకోవాలి. సత్యనారాయణ నాకు వాసుదేవ ఎప్పుడు అవ్వాలి. ఇలా పోయినా ఇది ఇటు పెట్టుకుంటే ఈజీ కదా. ఎడం చేతితో వేసుకుంటారంటే కుడి చేతితో వేసుకోవాలి. వాళ్ళ అయ్యే రూల్స్ కూడా నేను మరి ఎడం చేతితో ఎలా వేస్తావు? కుడి చేతితో కొంచెం వేసుకో, వేయి. లేకపోతే నోకైపోతుంది అదంతా. పొయ్యి మర్చిపోతున్నా, పిండి అయిపోయింది. అది మర్చిపోతున్నానమ్మమ్మ. మళ్ళీ పోయి అది తిప్పడం కంటే పోయడం టాస్క్ కింద ఉంది. భలే ఉంది ఇది. పోయి వాసుదేవా. మనకి ఈ శనికళ్ళు అవి బాగా పడతాయమ్మా. మనం ఎలా కావాలనుకుంటే అలా పడతాయి. అది ఉరికినే అరిసిలో తిరిగిపోతుంది చిన్నది. నేను ఎందుకు తిరగట్లేదు ఇప్పుడు ఎలా రా, దీన్ని తిప్పడం పరుగు పోతుంది అనుకున్నాను. ఎంత కదిపినా కదలదే.
మరి సరుకులు ఏంది ఏం తిరుగుతుంది, రాయే తిరుగుతుందా? ఇందాక మనం పోసినప్పుడు స్పీడ్ అయిపోయింది కదా, ఇగో ఇప్పుడు చూడు, ఇగో పప్పు నేను చేసి సరిగా రాలేదంటున్నారా? ఇలా పోసేసి నీ పని నాకు వస్తుంది చింటూ. కొన్ని ఉండిపోతాయి కదా ఇక్కడ పెసలో, కొంచెం ఎత్తి అప్పుడు ఇలా ఎలా అనాలి, అది అంతకేం లేదు. అనండి సార్. ఇంకా అన్నం జాగ్రత్త. వాన వాన వల్లప్ప చేతులు సాపు సెల్లప్ప, అవి చెల్లెప్ప అన్నమాట. అప్పసెల్లు ఇద్దరు వాన వస్తాయంటే తడితే ఆడుకుంటా, వాన వాన వల్లప్ప చేతులు సాపు సెల్లప్ప, తిరుగు ఇది తిరగదు కదా, ఇది ఇది బాబు ఏం చేయాలి, ఇంకా అయిపోయింది కదా. ఇది జల్లించాలి, చెరగాలి, నూక తీయాలి, మొరని తీయాలి, అది ఎలా పోసేసుకుంటుంది. అవునా? ఇలా జల్లించాలి, పైకి పెసలు వస్తాయి కదా, మళ్ళీ ఇసురుకోవాలి. ఇదిగో ఈ పనికిరంది పొట్టు గేదెలు పెట్టుకోవాలి, లేకపోతే కోళ్ళ కన్నా పెట్టుకోవాలి, చెరుక్కోవాలి, మళ్ళీ ఎండలో పెట్టుకుని డబ్బాలో పోసుకోవాలి. ఇవన్నీ ఎందుకు, పెసరపప్పు కొనుక్కుంటే అయిపోయిందంటే మరి పండించుకునే వాళ్ళు మీరు అలా చేసుకోవాలి కదా. ఎప్పుడో కొన్నాం 4 కేజీలు, అలా ఉండిపోయింది. అరగాలంటే అరిగింది, మళ్ళీ జీర్ణం అవ్వాలంటే ఎంత అవుతుంది, 24 గంటలు అవుతుంది. ఇప్పుడు నేనేమన్నానండి బాబు, అయిపోయిందా అని అడిగాను. అంత సొనుగుతున్నారు దానికి. అనగాలి, దాన్ని మంత్రసాన్ని చెప్పుకున్నాను. ఈ పెసరట్లు వేసుకుంటే బాగుంది. నీ పుణ్యం అంటే చెప్పకపోతే ఆ డబ్బాలో ఉండి ఎండబెట్టి పోసాను కానీ ఇంకా శుభ్రం పుచ్చిపోదు ఇసరాలని. అదే మొన్న యాత్రకి వెళ్ళి గురించి. ఇందులో పప్పు, ఇందులోనేమో వేస్ట్ అంతా వచ్చేసింది. ఇంకా ఇంకోసారి వేయాల్సిన పెసరపప్పు, పెసలు. ఇదేమో గేదెలు కడతాం, ఈ పొట్టు నానబెట్టి గేదెలు కడితే ఇంత పొట్టు పాలు బాగా ఎత్తాయి. పెద్ద పనిదే. అమ్మా నోరుకి ఆలబెట్టుకుని ఏ వేరగానే ఎంగలప్పలా. ఇప్పుడు మరగట్లేదు చూసారా? దానికి తెలుసు ఇప్పుడు మురిగానంటే వేసేస్తుంది, ఇంట్లో ఇచ్చుకుంది. బుద్ధి కోసం స్వతరాచనం మొత్తం ఊరంతా ఇద్దరం లేచేసాం. అక్కడ పొయ్యి ఉండేది, ఆ గోతిలో కూడా కరెంట్ తెలిసేసి అందులో పడిపోయింది. ఎక్కడి నుంచో తెప్పించాడు ఇంత పిల్ల. లిల్లీ దాని పేరు. లిల్లీ లేదు, గిల్లీ లేదు, మొత్తం అన్నీ నెతికేసి ఇద్దరం కలిసి. ఇంకా నెతికి ఆయుష్ వచ్చి కూర్చొని పోయి దుష్యంతి ఒక పిల్ల ఏమవుతుందో కనిపించలేదురా. రాత్రి ఏముంది, ఒక అది గోడులో పడ్డది, గోడులోని లేవు, ఆ మురుగుంట్లోని లేవు, అన్నీ నెతికేసింది. పోతే పోనండి అన్నమాట. గెడుతూ కూర్చున్నారంటే ఇద్దరం. ఆ పరంగానే దీని అమ్మ పడుతాలా, ఈ లిల్లీ ముందు ఎక్కడికి వెళ్ళిపోయిందో అని లిల్లీ అని కేకెత్తే, ఇదిగో మేమిద్దరం ఇలా నుంచి నీకు నేర్చి వచ్చి ఇలా కూర్చున్నాం. 2 గంటలు నెట్టుకోమమ్మా, ఇంట్లో వచ్చి మా వెనకాల నుంచి ఆ బాండు ఉండేది. ఒకసారి 10 గుడ్లు ఉడకబెట్టి ఇక్కడ పెట్టాను, ఆ జాలీలో ఉంది కోళ్ళకి. ఏం చేసింది అనుకున్నావు, ఎప్పుడు తినేసింది ఆ 10 గుడ్లు. మూత తీసేసుకుని 10 గుడ్లు తినేసింది ఆ పింత పిల్ల. నిన్న ఎక్కువ చేప అక్కడ పెట్టాను తోక, ఇది పందికొక్కి ఎడదాం కదండి. మొత్తం మనం అయితే ఒలిచి పెట్టాలి, ఇట్లా శుభ్రంగా ముళ్ళతో సహా నవ్వులేసి. చిక్కియా ఇది ఎలాంటిది? ఇదే ఇది దొరుకుతాయేమో కదా, చెప్పండి. ఇదేం దొరకదు, ఇది రేజా దినకంత్రి ముండ. అస్సలు మరి ఏంటో బయట ప్రపంచం అంటే అంత ఇష్టమో. వేసుకంత ముండలాగా వెళ్ళిపోతుంది, వీధులు ఇచ్చుంది, మనం పరిగెత్తి పోయి వెళ్ళిపోతుంది. అదో అన్నీ అర్థమవుతాయి. నువ్వే వేసుకంత ముండమంటే రాక వెళ్ళిపోతుంది అంతే.
ఏంటి నేను చెప్తాను ఇవాళ మా అనిపో పెట్టేస్తాను పాలగుట్లో పెట్టి శతకోటి జీవరాశులుని రోడ్డు ఎక్కితే దొరకదే. ఇంకా మనం వెళ్తూ ఉంటాం ఇంకా పెద్ద కుక్కలు ఏం చేస్తాయి ఏంటి నీ పాపం ఇదేదో చనిపోతున్నాయి ఏ గడికోసారి అరుద్దాం అనుకోండి భయంలో. ఇప్పుడు అరిస్తే అయిపోయింది ఇంకనే. లేకపోతే కయ్యం పెట్టింది ఇప్పుడు మనం గారం గడ్డలు పెడితే ఇటు దెబ్బలకి ఎడుతుంది గారం పెట్టేమని ఎక్కడికే ఎక్కడికే నువ్వు అటు వెళ్ళావు కదా మళ్ళీ వెళ్ళిపోతున్నావేమో నీకు మళ్ళీ కాపలా ఎక్కడ వెళ్ళిపోతావో దాన్ని వదిలేసి సాయంత్రం పట్టుకుని వెళ్తామని. మన వల్ల లాంటి వాళ్ళు ప్రేక్షకులు అందరూ ఏమనుకుంటారంటే ఎందుకు వచ్చింది మా అమ్మగారు తిప్పలో కేజీ పెసరపప్పు కొనుక్కుంటే పోయే లేకపోతే మేము పంపమంటారా అని అడుగుతుంది. కానీ మనం సొంతంగా ఇసురుకున్నదా రాదు కదా ఇది ఏనాటి నుంచో అలవాటు అయిపోయిన పని అమ్మ. మా మనవాడు తెచ్చాడు 4 కేజీలు పెసలో కోళ్ళకి తెచ్చినప్పుడు ఆడో 4 కేజీలు తెచ్చుకుని మాకు 4 కేజీలు తెచ్చాడు. అవి మరి ఇసురుకోవాలి కదా పెసరట్లకని తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు అన్నీ మేము కూడా తగ్గించేసామమ్మా.